మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరో 2 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఎల్లుండి పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ బైపోల్స్ జరగనున్నాయి. దీంతో ఒంటిమిట్ట పులివెందుల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ చేపడుతున్నారు. కాసేపట్లో పులివెందుల ఒంటిమిట్టలో ప్రచారం పూర్తి కానుంది. సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రచారానికి గడువు ఉంది. 5 గంటల తర్వాత స్థానికేతరులను పంపించనున్నారు. ఇక ఉప పోరుతో హోరాహోరీగా టీడీపీ, వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒంటిమిట్టలో 11, పులివెందుల బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇటు పులివెందులలో అదనపు బలగాలతో భద్రత ఏర్పాట్లు చేశారు. పులివెందుల ఒంటిమిట్టలో 500 మందిని బైండ్ ఓవర్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, మరో 2 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. మరి ఎల్లుండి పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ బైపోల్స్ జరగనున్నాయి. ఏ విధంగా పర్యవేక్షణ చేస్తున్నారు? థ్యాంక్ యూ దీపిక. ఉమ్మడి కడప జిల్లాలోని 2 స్థానాల్లో జరగనున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికకు ప్రచారానికి ఇక 2 గంటల అంటే ప్రచారం ముగియడానికి ఇక 2 గంటల సమయం మాత్రమే మిగిలింది. ఇప్పటికే 2 చోట్ల అధినేతల వ్యూహాలు, తర్వాత చేరికలు, ప్రలోభాలు అన్ని ముగిసిపోయి రాజకీయం పీక్ దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. పోలింగ్ జరగడానికి ఇక కేవలం అంటే రేపు ఒక్కరోజు మాత్రమే మిగిలుండగా అగ్రనేతలు తర్వాత జిల్లా స్థాయి నేతలకు దిశానిర్దేశం చేసేటువంటి పనిలో ఉన్నారు. ప్రచారం ముగియడానికి ఈ గంటల సమయం మాత్రమే మిగిలుండగా నేతలు 2 స్థానాల్లో ఇంటింటి ప్రచారాన్ని వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే భారీగా ప్రచారాలు, రోడ్ షోలు అన్ని ముగిసిపోయి మిగిలిన వ్యవహారాలపైన దృష్టిని కేంద్రీకరించబోతున్నారు ఆయా పార్టీలో అక్కడ ఉన్నటువంటి ఒంటిమిట్ట, పులివెందుల్లో ఉన్నటువంటి నేతలు. ఇక పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో 10,601 మంది ఓటర్లు ఉంటే వాళ్ళందరూ ఈ మొత్తం ఈ 15 స్థానాల్లో ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అలాగే వైసీపీకి చెందినటువంటి నేతలు, వైసీపీ టీడీపీకి చెందినటువంటి నేతలు ఇప్పటికే దాదాపుగా 2 విడతల ప్రచారాన్ని చుట్టేశారని చెప్పుకోవచ్చు. ఇక పులివెందుల టీడీపీ నుంచి మారెడ్డి లతారెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. పులివెందుల అభ్యర్థి గెలుపుల కోసం ఆమె భర్త స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ప్రచారాన్ని హోరెత్తించారని చెప్పుకోవచ్చు. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్వయంగా పులివెందులలో తిష్టవేసి ఓటర్లను ప్రభావితం చేసే పలు సమావేశాల్లో ప్రసంగించారు. అంతేకాకుండా మాజీ సీఎం జగన్ పై ఆరోపణలు చేస్తూ ఎన్నికలను మరింతగా హీట్ పెంచారని అనుకోవచ్చు. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, మరో మంత్రి కొల్లు పార్థసారథి, తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే అంటే అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్, మరో ఎంపీ అయినటువంటి బైరెడ్డి శబరిరెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గ్రామాల్లో తిరిగి జగన్ వైఫల్యాలను వివరించడం జరిగింది. అదే సందర్భంలో వైసీపీ సైతం అదే ధోరణిలో తమ ప్రచారాన్ని ముందుకు కొనసాగించిందని చెప్పుకోవచ్చు. ఇక్కడి వైసీపీ అభ్యర్థి అయినటువంటి తుమ్మల హేమంత్ రెడ్డికి మద్దతుగా వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్ని రకాల బాధ్యతలు తీసుకున్నారు. అభ్యర్థి నామినేషన్ వేయడం మొదలు ప్రతి కార్యక్రమాన్ని ఆయన ప్రతిష్టగా తీసుకున్నారు. ఎంపీకి తోడుగా వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, తర్వాత పులివెందుల ప్రాంతానికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి తదితరులు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఎన్నికలు జరిగే మరో స్థానమైనటువంటి ఒంటిమిట్టలో మొత్తం 30 పోలింగ్ కేంద్రాలుండగా 24,606 మంది ఓటర్లున్నారు. ఇక్కడ సైతం పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. టీడీపీ అభ్యర్థిగా అద్దులూరు ముత్తుకృష్ణారెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీకి పార్లమెంటు అధ్యక్షుడు జగన్మోహన్ రాజు సారథ్యం వహిస్తుండగా వైసీపీకి మాత్రం మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, తర్వాత స్థానికంగా ఉంటున్నటువంటి రాజంపేట ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ సైతం తర్వాత వలసలు, అలకలు, బుజ్జగింపులు అనేటువంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ వచ్చాయి.
మరీ ముఖ్యంగా అధికార టీడీపీ పార్టీలో ఇవన్నీ కొనసాగాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి జగన్మోహన్ రాజుకు అండగా ఉమ్మడి కడప జిల్లాకు చెందినటువంటి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, తర్వాత మరో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తదితరులు ఇక్కడే ఉండి ప్రచార కార్యక్రమాలను హోరెత్తించారు. ఇక వైసీపీ నుంచి మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, కడప నగర మేయర్ సురేష్ బాబు, తర్వాత రాజంపేట ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి, ఇంకా మిగిలినటువంటి స్థానికంగా అంటే ఉమ్మడి కడప జిల్లాకు చెందినటువంటి అనేకమైనటువంటి వైసీపీ నేతలు ఇక్కడ అభ్యర్థి గెలుపున కోసం ప్రచారాలు చేశారు. ఇక ప్రచార పర్వం ఈ సాయంత్రం 5ంటికి ముగియనుంది. ఇంకా ఆ తర్వాత జరిగిపోయేటువంటి పరిణామ క్రమంలో పోలీసులు పూర్తిగా ఈ 2 కేంద్రాలపై దృష్టి సారించారనుకోవచ్చు. అటు పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో జరిగేటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై పోలీసు శాఖ దాదాపుగా ఉక్కుపాదం మోపిందని కూడా మనము చెప్పుకోవచ్చు. ఈ 2 స్థానాల్లో పులివెందుల అత్యంత సమస్యాత్మకంగా పరిగణించడంతో పోలీసు యంత్రాంగం మొత్తం ఆ స్థానంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ పులివెందులకు సైతం వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించారు కూడా. జిల్లా పోలీసులకు సరైనటువంటి దిశానిర్దేశం చేసి వెళ్లారు. ఇటీవల జరిగినటువంటి నల్లగొండ వారిపల్లి ఘటన సందర్భంగా ప్రత్యేకంగా పులివెందుల ప్రాంతానికి ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించడం జరిగింది. అలాగే పోలీసు నిఘా అంటే డ్రోన్ కెమెరాలు, తర్వాత నాలుగు ప్లటూన్ల ప్రత్యేక సిబ్బంది, వెపన్లతో కూడినటువంటి సిబ్బందిని కూడా ఇక్కడ రప్పించడం జరిగింది. దీపిక. రైట్ హుసేన్, థ్యాంక్ యూ. ఎన్నికలలో ఉండేటువంటి ఇబ్బందులను పర్యవేక్షించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఏదైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో, యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసినటువంటి పాత క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి వాళ్ళని దాదాపుగా ఇప్పటివరకు 500 మందికి పైకి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. జరగబోయేటటువంటి జెడ్పీటీసీ